బాగానే రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇవాళ కనీసం వచ్చిన ఉన్న పింఛన్లు ఇవ్వలేని స్థితిలో ఈ రోజు ఆశపడుతున్నారు. ఉద్యోగాలు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎట్లా మాట ఇచ్చి ఆమె మాట ఇచ్చి తప్పి ఎట్లా చేసిందో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు అమలుపరచాలని మా యొక్క డిమాండ్. బీజేపీ పార్టీ నుంచి మా యొక్క డిమాండ్ ఆడవాళ్ళు, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇచ్చిన మాట ఆశ పెట్టదు, పెట్టినాక మాట పెట్టకపోతే అయిపోతుంది. రాబోయే రోజులలో డిమాండ్స్ మనం తీసుకోవాలి, మన హక్కులను మనం తీసుకోవాలి. కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు పోరాటం చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మహిళా మోర్చాకు అండగా ఉంటుంది, తెలంగాణ మహిళలకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలి. తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలిపెట్టకూడదని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.